అంటే ఎక్కడా లేని రోత మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటదిరా. ఏదన్నా సినిమా రిలీజ్ ఉంది పెద్ద హీరోది అంటే చాలు సంవత్సరానికి ముందే సినిమా స్టార్ట్ చేయక ముందే హైప్ స్టార్ట్ అయిపోద్ది. ఆ హైప్ ఎంతవరకు వెళ్తుందంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయ్యి ఫ్లాపా హిట్టా అయ్యేంత వరకు చిన్న 30 సెకండ్స్ టీజర్ చూసి సినిమా హిట్ అనేస్తాడు ఒకడు, సినిమా బ్లాక్ బాస్టర్ అనేస్తాడు ఇంకోడు, సినిమా ఫ్లాప్ అనేస్తాడు ఇంకొకడు. బేసిక్ గా మన దగ్గర రివ్యూవర్స్ ఎలా తయారైనరంటే సినిమా రివ్యూ ఇవ్వడం పక్కన పెట్టి రోత రివ్యూ ఇస్తారు. మరి దేవరా మూవీకి మన బార్బీ బిచ్చు ఈ రోత ఫర్ యూ గాడు ఇచ్చిన రివ్యూలని రోస్ట్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. స్టోరీ అంటారా కొత్తగా చాలా మంది దట్ కొత్త స్టోరీ ఈజ్ ఓవర్ రేటెడ్. తీసిన సినిమానే మళ్ళీ తీయాలి. మ్యూజిక్ అండి, మీరు ఆడియో ఏదో అనుకుంటున్నారు, సినిమాకి రండి చెప్తారు కదండి. ఫ్రెష్ గా ఆలోచిస్తారు. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జీవితాల్లో ఏ డైరెక్టర్ తో ప్రాబ్లం ఉందో తెలియదు కానీ వీడికి మాత్రం అందరు డైరెక్టర్లతో ప్రాబ్లం ఉంది, ఒక్క రాజమౌళితో తప్ప. అంతేగా జాన్వీ కపూర్ గారికి ఇచ్చారండి ఫుల్ లెంత్ ఫస్ట్ టైం రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ టైటిల్స్ నుంచి లాస్ట్ ఎండ్ క్రెడిట్ పడే వరకు. హీరోయిన్ ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎంత చూపియాలి, హీరోయిన్ రోల్ ఎంత ఉండాలి, పేరేం పెట్టాలి, అసలు హీరోయిన్ ని ఎలా వాడుకోవాలి, అదే రా సినిమాలో ఎంత స్క్రిప్ట్ రాయాలి, డైలాగ్స్ ఏం పెట్టాలి, అసలు హీరోయిన్ కి పేరు కూడా ఏం పెడితే సినిమా హిట్ అవుతుందో అన్ని నువ్వే చెప్పేరా. మరి చుట్టమల్లి సాంగ్ చాలండి, ఉన్న అవార్డులన్నా ఇచ్చారంతే. ఆ అవార్డులు ఎక్కువైపోతాయి అని చెప్పి దావుది సీన్ కట్ చేసినట్టున్నాను. నా థియేటర్లో అయితే వేయలేదు మరి సాంగ్. అంటే సినిమాలో స్టోరీ సీరియస్ గా రన్ అవుతున్న టైంలో మధ్యలో దావుది సాంగ్ వచ్చిందని చెప్పి ఆ సాంగ్ ని రిమూవ్ చేసాం, సినిమాలో కట్ చేసేసాం అని సినిమా వాళ్ళు ముందే చెప్పారు. ఆ విషయం వీడికి కూడా తెలుసు. కానీ వీడు మాత్రం ఏమీ తెలియనట్టు సినిమాకి వెళ్ళి చూసి సినిమాలో దావుది సాంగ్ లేదురా అని వీడు రివ్యూలో నెగిటివ్ గా చెప్తాడు. అంటే ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే వీడు సినిమా రివ్యూ ఇస్తున్నాడా లేకపోతే సినిమా మీద హేట్ స్ప్రెడ్ చేస్తున్నాడా అనేది మీరు నాకు కమెంట్ లో చెప్పండి. ఇందాక చెప్పా కదండి, సాంబారు అలానే మాడిపోయిన మసాలా దోశ మాడిపోతేనే మళ్ళీ తింటేనే ఆ క్రిస్ప్ అనేది ఉంటుంది. అరే నువ్వు కూడా మొన్న యానిమల్ కి సార్కాస్టిక్ గానే రివ్యూ ఇచ్చావు. రీసెంట్ టైమ్ లో ఒక హిట్ తప్ప మాక్సిమం ఆఫ్ ది సినిమాలకి నువ్వు సార్కాస్టిక్ గానే రివ్యూ ఇచ్చావు. ఈ సినిమాకి సార్కాస్టిక్ గానే రివ్యూ ఇస్తున్నావు. మరి నీ సార్కాస్టిక్ రివ్యూలు మాడిపోయిన మసాలా దోశలా తిప్పి అదే పెడుతున్నావు ఏంట్రా? ప్రశాంత్ నీల్ గారు, రాజమౌళి గారు, ఎవరైనా ఎవ్రీబడి షుడ్ లెర్న్ ఫ్రమ్ కొట్టాల గారు హౌ టు మేక్ ఎ మూవీ. నాకు వీని రివ్యూ చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది భయ్య. ఎర్రిపోకులతో ఆర్గ్యూ చేయకూడదు, వాడు గాల్లోకి వెళ్ళి గద్దంటే అవును అనాలి, ఎందుకంటే లేదు అంటే వాడు ఆర్గ్యూ చేస్తానే ఉంటాడు. మళ్ళీ ఈ ఎర్రిపోకు డైలాగు ఒక ఎర్రిపోగ్గాడు చెప్పాడు. ఆ ఎర్రిపోగ్గాడు డైలాగు ఈ ఎర్రిపోగ్గాడికి సూట్ అయిందంటే వీడు ఎంత పెద్ద ఎర్రిపోకో గాలికి వదిలేద్దాం. ఇప్పుడు రాజమౌళి ఎక్కడ, ప్రశాంత్ నీల్ ఎక్కడ, కొరటాల ఎక్కడ, ఎవడి కెపాసిటీ వాడిది, వాడి కెపాసిటీలో వాడు ఎంత బాగా తీసాడు అనేది మ్యాటర్ అవుతుంది. కానీ అందరూ ఎస్ఎస్ రాజమౌళిలు అయిపోవాలి అంటే తెరుచు కూర్చున్నాడు మరి అక్కడ దేవుడు. అంటే అప్పుడు ఎప్పుడో పూరి జగన్నాథ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్పినట్టు విన్నా. రూపాయి సంపాదన లేనోడు కూడా ప్రధానమంత్రి తన కేబినెట్ లో ఏ నిర్ణయాలు తీసుకుంటే దేశానికి మంచిదో చెప్పేస్తుంటాడు. వీడు ఒక్క చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా వీడు తీయలేదు. ఇప్పుడు బరాక్ ఒబామా కూడా సీన్ లేదని చాలా ఈజీగా తేల్చి పారేస్తాడు. మళ్ళీ ఇడు దేవరా రివ్యూ అని పార్ట్ 1 అని పార్ట్ 2 రివ్యూ కూడా ఇచ్చాడు. చాలా పాపం రా. మామూలుగా పేపర్లు కాలి పేపర్లు అంటారు, ప్రతిసారి రాసుకుంటానండి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరతనేను, ఆచార్య, దేవర, ఈ అన్నిట్లో సిమిలారిటీస్ ఉంటాయండి. అరే నువ్వు అది పార్ట్ 1 లోనే సిమిలారిటీస్ ఉంటాయని చెప్పావు, సినిమా పేర్లు కూడా చెప్పావు, మళ్ళీ నీ పార్ట్ 2 రివ్యూలో కూడా అదే చెప్తున్నావు. నీ రివ్యూలో సిమిలారిటీ కాదురా, సింపుల్ గా అదే ఉంది ఎదవా. డైరెక్టర్ కన్నా నువ్వే పెద్ద ఎదవలాగా అంటావు భయ్యా. బట్ వీడి రివ్యూలో ఒక నిజాన్ని చూసానురా. అదేంటంటే సొంగ కార్చుకోవడమే, తన రూలంతా సొంగ కార్చుకోవడమే. హీరో మీద కార్చుకుంటుంది, వాళ్ళ మామయ్య వరుస మీద కార్చుకుంటుంది. నాకు వాడైనా ఓకే వీడైనా ఓకే అంటది. మొగోడు ఎవడైనా కొంచెం పవర్ఫుల్ అయితే ఓకే అంటది. పక్కన ఇంకో అమ్మాయిలు ఉంటారు, వాడు నీకు ఓకే కాకపోతే నాకు ఓకే అంటారు. మళ్ళీ ఈ అమ్మాయికి ఇంకొకటి ఉంటాడు, వాడు నీకు ఓకే కాకపోతే నాకు నువ్వు ఓకే అంటాడు. అరే ఏం జరుగుతుంది రా కామెడీ పేరుతో? నిజానికి రియాలిటీలో కూడా ఒక 80% ఆఫ్ ద అమ్మాయిలు అట్లనే ఉంటారు. ఎవడు అందంగా కనిపిస్తే రిచ్ వెళ్ళిపోతారు. ఇది నిజం. మీరు ఆలోచించుకోండి, మీకు ఆ లెవెల్ సాటిస్ఫాక్షన్ వచ్చిందా? కొమరం భీముడో సాంగ్ కానీ లేకపోతే ఇంటర్వెల్లో ఇచ్చిన హై కానీ, నాకు ఆ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇంకా హై ఇచ్చింది అంటారు. అరే అర్జెంటుగా ఏ కంపెనీ చెప్పుతో విన్ను కొట్టాలో మీరు కమెంట్ చేసి చెప్పండి, అదే చెప్పుతో ప్లాన్ చేస్తా. అంటే సింపుల్ కదా, ఇప్పుడు పక్కింటోని ఎదురింటోనితో పోల్చాలి, అప్పుడు పక్కింటోని గుద్దలో మండుతుంది. ఎదురింటోని వాడి పక్కింటోనితో పోల్చాలి, అప్పుడు వాడికి గుద్దలో మండుతుంది. ఇండియన్స్ ఇదే కదా మోస్ట్లీ ఫాలో అవుతారు. దాని మీదనే కొడుతున్నాడు ఇటు పక్క దేశం వెళ్ళిపోయి. కొరటాల శివ సినిమా అంటే వాడు మైండ్ లో ఇంత హైయే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాడు. రాజమౌళి సినిమా అంటే వాడు ఈ మాత్రం ఇక్కడ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తాడు. అది ఏ డైరెక్టర్ కి ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళాలో ఆడియన్స్ కి తెలుసు. సో కొరటాలకి ఇంతే ఎక్స్పెక్ట్ చేశారు, అది ఇంత ఇది సినిమా హిట్ అయింది, అది మ్యాటర్. అంతేగా. కానీ వీడు మాత్రం ఒక డైరెక్టర్ ని డైరెక్ట్ గా టాప్ లో ఉన్న డైరెక్టర్ తో పోల్చేసి అందరూ టాప్ లోనే ఉండాలనుకోవడం వీడు మూర్ఖత్వం. ఎర్రిపోకులతో ఆర్గ్యూ చేయకూడదు. ఆ డైలాగు వీడు గుద్దలో రాసేయండి. బీజిఎం మాత్రం బ్యాంక్ భయ్యా, సినిమా చూడండి బాగుంటది. ఈ లవడాగాళ్ళు నా లవడాలో రివ్యూస్ ఇస్తారు, బట్ బార్బెల్ గాని రివ్యూ నాకు నేను లైక్ చేస్తా. ఇప్పుడు రోతకే రోత పుట్టించేవాడు రోత కూడా వీడి రోత చూసి ఉరేసుకుంటది. ఆ రోత ఫర్ యూ గాడిని రోస్ట్ చేద్దాం.
సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నాయి అనమాట. క్లైమాక్స్ వచ్చేసరికి నిజంగా బాహుబలి రేంజ్ లో ఒక పెద్ద ట్విస్ట్ అయితే ప్లాన్ చేసిండు. అరే ఆతునాయాల బాహుబలి రేంజ్ లో కాదురా, ఎగ్జాక్ట్ బాహుబలి అది. అరే నీ ఆతులో ఆడియన్స్ ని పాపం ఆతులాగా ట్రీట్ చేయకుండా కొంచెం సీరియస్ తీసుకొని నిజంగా వెళ్ళి సినిమా చూసి రివ్యూ ఇవ్వరా. పాపం ఏదో వెబ్సైట్ లో చూసి రివ్యూ ఇచ్చినట్టు ఇచ్చి మోసం చేస్తావేంట్రా వాళ్ళని. కట్టప్ప బాహుబలిని పొడిచినట్టు ఇక్కడ దేవరాని వాళ్ళ కొడుకే పొడుస్తాడు. రివ్యూ ఇచ్చేవాడు ఎవడైనా బాహుబలి లాగా పొడిచినట్టు ఇక్కడ కొడుకు పొడిచాడు అని రివ్యూ ఇస్తాడు. బట్ వీడు మాత్రం పెద్ద ట్విస్ట్ అయితే ప్లాన్ చేశాడు అంటాడు. వీడికి రివ్యూ ఇవ్వడం కూడా రాదు, ఎందుకంటే వీడు ఆతు బ్రెయిన్ కి ఆ ట్విస్ట్ కూడా అద్భుతంగా అనిపిస్తుంది. వాడు సబ్స్క్రైబర్స్ ని ఎర్రిపోకు చేస్తాడు. వీడు ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు మనుషులకు ఎన్ని ఆతులు ఉంటాయో అన్ని వీడియోస్ కూడా తీసేస్తాడు వీడు. అందుకే వాడి పేరులోనే ఆతుంది, అతుల్ రెహమాన్. దేవరా సినిమా మీద రిలీజ్ కాకముందప్పటి నుంచి టీజర్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిపోయిన తర్వాత పార్ట్ 2 వరకు వీడి ఛానల్ చెక్ చేయండి. దేవరా సినిమా మీద దగ్గర 20 నుంచి 50 వీడియోలు దొరుకుతాయి. రివ్యూ వీడియోలు ఒక్క సినిమా మీద. చెప్పా కదా వీడి పేరు అతుల్ రెహమాన్. సో అది ఆతు అని నేను ఎందుకంటానంటే మనిషికి ఆతులు ఎన్ని ఉంటాయో వాడి ఛానల్లో ఒక్క సినిమా మీద అన్ని రివ్యూస్ ఉంటాయి. ఆతుల్లాగా ఉంటాయి వీడియోలు, కుప్పలు. పేరుకు తగ్గట్టుగానే పేరుకు న్యాయం చేస్తున్నాడు వీడు ఆతుగాడు. ఈ రేంజ్ లో కంబ్యాక్ కొరటాల శివ దగ్గర నుండి నేను చేయలేదన్నమాట. సినిమా స్టార్టింగ్ అంతా కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో అయితే స్టార్ట్ అవుతుంది. భయ్యా ఏంటి భయ్యా అది? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో పైల్స్ మినిస్టర్ ఏం కాదు, ఎర్రిపోకే. అరే ఆతు బాయ్, నువ్వు ఇంటర్ఫీల్ అయ్యావని అవమానించను రా, నువ్వు డిగ్రీ చదవలేదని నేను అవమానించను రా, కాకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని మాత్రం ఆశిస్తాను రా. వాళ్ళు చెప్పింది ఆయుధ పూజ సాంగ్ గురించి కాదు, ఆయుధ పూజ ఫైట్ గురించి. ఒక ఫైట్ ఉంటుంది భయ్య, రాత్రి 10 గంటలకి స్టార్ట్ అయింది అనుకోండి, తెల్లారి 6 దాకా కొట్టుకుంటూనే ఉంటారు. సరిపోయారా జనాల బుర్రలకి. వాడేమో రాత్రంతా కొట్టుకోవడం ఏంట్రా, ఇల్లాజికల్ గా ఉందిరా అని వాడు రివ్యూ ఇస్తాడు. వీడేమో రాత్రి మొదలెడతారు భయ్యా, పొద్దున దాకా కొట్టుకుంటారు భయ్యా, ఏముంటది భయ్యా ఫైట్ అని ఇల్లాజికల్ గా రివ్యూ ఇస్తాడు. అసలు స్టాండర్డ్ గా రివ్యూ ఇచ్చేవాడు ఎక్కడున్నారా? ఇంకా నేనే దిగాల ఈ ఫీల్డ్ లోకి. కొత్తగా ఒక రివ్యూ ఛానల్ స్టార్ట్ చేయాలేమోరా. ఈ ఛానలే లేవట్లే, ఇంకా ఆ ఛానల్ ఏం లేపుతాంలే. రాత్రి 10 గంటలకి స్టార్ట్ అయింది అనుకోండి, తెల్లారి 6 దాకా కొట్టుకుంటూనే ఉంటారు. అరే కొట్టుకోవడం ఏంట్రా, కొట్టుకోవడం రాత్రి అంతా ఎర్రి. అసలు ఆయుధ పూజలో వాడే ఆయుధాలన్నీ తీసుకొని ఈ కుత్తలో వచ్చాలరా. సరికి జాహ్నవి ఎంట్రీ ఉంటుంది అనమాట. అండ్ ఆ చుట్టుమాలే సాంగ్ అప్పుడు థియేటర్ లో అంతా కూడా అనేటటువంటి చేశారు. జస్ట్ ఏంట్రా ఏంటి అరే అదేంట్రా ఎవడా? ఓహో ఆయుధ పూజలో వాడే ఆయుధాలు కుచ్చుతున్నారా? అక్కడైతే కొద్దిగా వరస్ట్ కనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు త్వరాలు ఎవరు కదా ఈ అమ్మాయి, దేవరా ఏమైతే మామైతే అనమాట. మామని విధంగా ఎందుకు చూపించావు? వీడి పేరులో ఆతున్నట్టు వీడి బ్రెయిన్ లో ఆతులే ఉన్నాయి. బ్రెయిన్ లేదు అక్కడ, సెల్స్ లేవు అక్కడ. చిన్న మెదడు పెద్ద మెదడు ఉండదు అక్కడ. వటక ఈజ్ ఓన్లీ దేర్. వీడి సినిమా కళ్ళతో చూశాడో వీడి ఆతులతో చూశాడో నాకు తెలియదు, కానీ హీరోయిన్ ఆ వరాలు ఎవరు కాదు. ఎప్పుడు వాడు వీరుడు అని తెలిసేంత వరకు. సో షీ సింగిల్, బిఫోర్ షీ సింగిల్ ఉన్నప్పుడు నాకు దేవర లాంటి వీరుడు కావాలి, దేవరైనా ఓకే ఇక్కడ ఎవడు లేడు అన్న విధంగా హీరోయిన్ మాట్లాడుతుంది అన్నట్టు. దానికి వీడు అల్లుడి పెళ్ళాం కాస్త మామని కోరుకున్నది అన్నట్టు పోర్ట్రే చేస్తుండు. అక్కడ పెళ్లి కాలేదు, అసలు వాళ్ళ మధ్య సంబంధమే లేదు. చెప్పా కదా వీడు సినిమా కళ్ళతో కాకుండా వట్టలతో చూస్తాడు. తనకి ఏది చేత కాదు అనేటటువంటిది చూపిస్తేనే వాళ్ళ లాస్ట్ లో తనకి ఏదో చేత అయితే అనేటటువంటిది చెప్పారంట. వెయిట్ అనేటటువంటిది చెప్పారంట. ఏమన్నావురా? చెప్పారంట. అంటా ఏంట్రా అనేటటువంటిది చెప్పారంట. సినిమా చూసిన వాడు చూపించారు అంటాడు, కానీ సినిమా చదివి రివ్యూ ఇచ్చేవాడు చూపించారంట, చెప్పారంట, అవునంట అని క్వశ్చన్ మార్క్ లాగా రివ్యూ ఇస్తారు. అంటే వీడు సినిమా చూసి రివ్యూ ఇవ్వట్లా, సినిమా రివ్యూని ఏదో ఒక వెబ్సైట్ లో చూసి చదివి వచ్చి రివ్యూ ఇస్తున్నారా. వీడికి అన్ని వ్యూస్ మళ్ళీ 100K దాటి. వాళ్ళ లాస్ట్ లో తనకు ఏదో చేత అయితే అనేటటువంటిది చెప్పారంట. ఇక్కడైతే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట. అంటే ఇది లాజికల్ గా లేదనమాట, కొద్దిగా ఇన్లాజికల్ గా ఉంది. ఇంకొన్ని సీన్లు చూసి హెన్స్ ప్రూవ్డ్ వీడు సినిమా చూసి రివ్యూ ఇవ్వట్లా, ఎందుకంటే లాజికల్ గా లేదు అన్నాడు. లాజికల్ గా ఉంది సినిమా చూసి చెప్తున్నా. వీడు సినిమా చూడక రివ్యూ ఇచ్చాడు కాబట్టి లాజిక్ గురించి వచ్చి మాట్లాడుతుండు. పాయింట్ ఏంటంటే హీరో నటిస్తాడు, దానికి ఒక పర్పస్ ఉంది, ఒక రీజన్, పెద్ద కారణమే ఉంది. బట్ ఆ కారణం వీడికి లాజికల్ గా అనిపించలేదు అంటే వీడు సినిమా ఖచ్చితంగా చూడలేదు. సినిమా చూడకుండా ఈ ఆతుల్ రెహమాన్ గాడు రావణ్ ఫర్ యూ అని ఛానల్ పెట్టుకొని రివ్యూస్ ఇస్తాడు. ఇది లాజికల్ గా లేదనమాట. ఏంటి భయ్యా? ఇది లాజికల్ గా లేదనమాట, కొద్దిగా ఇన్లాజికల్ గా ఉంది. వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ అనే ఆప్షన్ లో పేస్ట్ చేసి నన్ను మెన్షన్ చేసి స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి.